ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం బౌరువాక గ్రామంలో ఉన్నాం. అయితే ఈ యొక్క బౌరువాక గ్రామంలో పెద్ద పులి సంచరిస్తుందన్న నేపథ్యంలో ఇక్కడ ఫారెస్ట్ అధికారులు, అలాగే ఫారెస్ట్ ఉన్నతాధికారులు, అలాగే పంచాయతీ అధికారులు, మండల అధికారులు, పోలీసు వారు కూడా ఇక్కడ గస్తీ కాయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, వాళ్ళ సుమారు 17 రోజుల నుంచి ఒక పులి సంచారం చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ యొక్క పులిని పట్టుకునే ప్రయత్నంలో కొంత వెనుకడుగు వేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు అని చెప్పేసి అంటున్నారు. దీనికి కారణాలు ఏవై ఉంటాయి? ఏం లేదండి, ఇప్పుడు ఒక 3 రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు. అటవీ శాఖకి ఇమీడియట్గా దీని మీద తక్షణమే స్పందించి ఎక్కడైతే సంచరిస్తుందో ఆ గ్రామాల్లో ఒక నిఘా పెట్టి దీన్ని క్యాప్చర్ చేయాలని, దీన్ని సురక్షితంగా కాపాడాలని చెప్పారు. ఆ సందర్భంలో భాగంగానే నేను రాష్ట్ర స్థాయి నుంచి నాకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు బౌరువాక గ్రామం వచ్చాను. ఇక్కడ 2 రోజుల నుంచి చక్కటి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు మన కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి శాటిలైట్ ద్వారా ఇక ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా గుర్తించారు. ఇప్పుడు దీన్ని మూమెంట్ని ఇంకా మనకేంటంటే శాటిలైట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే పొద్దున్న ఇక్కడ కనపడింది, ఇప్పుడు దీని మూమెంట్ గురించి తెలుసుకోవాలి. అట్లే డ్రోన్స్ ద్వారా కూడా ఇప్పుడు దీన్ని ట్రాకింగ్ చేసి సాయంత్రం కల్లా ఒక నిర్దిష్టమైన ప్రదేశం వచ్చిందని అంచనా కట్టి అక్కడ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన బృందాలు గస్తీ కాస్తున్నాయి. అంటే సుమారు 11 టీములు. అవును, ఇప్పుడు మీకు తెలిసిందే, ఈ మధ్యనే మొన్న మార్చి 3వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే హనుమాన్ అనే కార్యక్రమాన్ని మన ఉప ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అందులో భాగంగా టీంలు ఏర్పడినాయి. ఇదేంటంటే రెస్క్యూ టీమ్స్, తర్వాత ఇందులో వెటనరీ డాక్టర్స్ ఉంటారు, తర్వాత వెటనరీ సౌకర్యాలు ఉంటాయి, కొత్త టెక్నాలజీ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు 11 బృందాలు వచ్చాయి ఇక్కడికి. దీన్ని పకడ్బందీగా మన శ్రీశైలం నుంచి, తర్వాత అట్లా తిరుపతి నుంచి, విశాఖపట్నం జూ నుంచి, ఇట్లా మిగతా ప్రాంతాల నుంచి వచ్చారు. ఇందులో అటవీ శాఖ సిబ్బంది, వెటనరీ సిబ్బంది అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీని మీద నిమగ్నమై ఉన్నారు. చుట్టుపక్కల ప్రజలకి, రైతులకి ఏమి సూచన ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇది మనం గమనించింది, మీరు అన్నారు కదా, ఇన్ని రోజుల నుంచి గమనించింది ఏంటంటే, ఇది మనుషుల్ని అటాక్ చేయట్లేదు, కానీ క్యాటిల్ని మాత్రం తినే అలవాటు పడిందని మనకు తెలుస్తుంది ఈ టైగర్. అందువలన వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ఒక ఈ 2-3 రోజుల్లో మంచి ఫలితం వస్తుంది. దీన్ని మనం ఏదో ఒకటి చేస్తాము. అప్పటిదాకా ప్రజలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, భయపడద్దు, అట్లనే జాగ్రత్తగా ఉండమని ప్రజలందరికీ చెప్తున్నాము. ఇంకోటి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఈ బౌరువాక గ్రామ ప్రజలైతే పూర్తి సహకారం, ఇక్కడున్న సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అట్లనే ఇక్కడ పనిచేస్తున్న స్వీపర్ రమణయ్య కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని మనం ఒక మంచి పరిష్కారం చూపాలని అనుకుంటున్నారు. ఈ 17 రోజుల్లో ఎవరికైనా ప్రజలకు కనిపించిన జాడలు ఉన్నాయా సార్? ప్రజలకి కనిపించడం కాదు, మనకి మూమెంట్ అని తెలుస్తుంది, మధ్యలో తెలుస్తుంది మూమెంట్ ఎట్లా ఉందనేది ఈ టెక్నాలజీ వలన. కాకపోతే అందులోనే కొన్ని ఇబ్బందుల వలన, కంటిన్యూటీ లేకపోవటం వలన ఇప్పుడు మనం ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి ఇప్పుడు నిర్దిష్టంగా మనం ఒక చర్య తీసుకోవడానికి అవకాశం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం ఏదైతే పులిని పట్టుకునేందుకు ఖచ్చితంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు దీన్ని ఖచ్చితంగా ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనిపై దాడి చేసే పరిస్థితి ఉండదు. పులి కూడా ఎవరిని దాడి చేయలేదు, ఎవరిపై దాడి చేయలేదు. ఈ కోవలో ఏదైతే ఇక్కడ ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా గస్తీ కాయడం సుమారు 17 రోజులుగా గతంలో ఏదైతే 3 నెలల పాటు ఇక్కడ పులి సంచరించిందో ఇదే ప్రాంతంలో ఆ పులిని పంపించే ప్రయత్నంలో ఉన్నతాధికారులు అప్పట్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సుమారు 17 రోజులు ఈ యొక్క పులి యాత్ర జరుగుతుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కష్టించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పులి ఏదైతే పెద్ద పులి ఉందో అది జాతీయ జంతువు కాబట్టి దాన్ని హింసించే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని వచ్చిన దారి నుంచి వచ్చిన దగ్గరికి పంపించడం కానీ, పట్టుకొని ఏదైతే గతంలో రాజమండ్రి ప్రాంతాల్లో తిరిగిన పులిని, అదేనండి ఇది, రాజమండ్రి ప్రాంతంలో ఇదే పులి తిరిగి దాన్ని పట్టుకొని ఏదైతే దాని ప్రాంతానికి పంపించారో అలాగే మళ్ళీ
ఆ ప్రాంతానికి పంపించే ప్రయత్నంలో అధికారులు అయితే ఉన్నారు. అయితే దీనికి ఖచ్చితంగా పులి సంచరిస్తున్న ప్రాంతాలని జల్లెడ పడుతూ ఈ యొక్క ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ పులి జాడలు వెతుకుతూ పులిని పట్టుకుని పంపించే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం సార్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఈ యొక్క 17 రోజుల నుంచి పులి సంచరిస్తుంది కదా, ఈ 17 రోజుల నుంచి కూడా మీరు పడ్డ వ్యయ ప్రయాసలు. సో ఎప్పుడైతే ఈ కూర్మాపురంలో దీనికి మత్తిచ్చి ట్రాంక్యులైజ్ చేసిన తర్వాత జూకి తీసుకెళ్ళటం జరిగింది, వైజాగ్ జూ. తర్వాత పూర్తిగా ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఈ పులికి శాటిలైట్ కాలర్ అమర్చి, అలాగే VHF టెక్నాలజీ, వెరీ హై ఫ్రీక్వెన్సీ, ఆ టెక్నాలజీ తోటి ఆ శాటిలైట్ కాలర్ అమర్చి తిరిగి పాపికొండ నేషనల్ పార్క్లో ఇంటీరియర్ ఫారెస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పులికి ఉన్న స్వభావరీత్యా మళ్ళీ అది ఇంటీరియర్ ఫారెస్ట్లో ఉండకుండా, అంటే ఈజీ ప్రేకి అలవాటు పడ్డది, ఈజీగా దొరికే ఆహారానికి అలవాటు పడ్డది. దాంతో క్యాటిల్ మీద ఎక్కువ బఫర్ ఏరియాలో దొరుకుతుంది కాబట్టి బయటికి రావడానికి ప్రయత్నం చేసి ఆ విధంగా బయటకు వచ్చింది. వన్స్ ఎప్పుడైతే హ్యూమన్ డామినేటెడ్ ల్యాండ్స్కేప్స్లోకి వచ్చిందో, అటవీ శాఖ పూర్తి సన్నద్ధతోటి హనుమాన్ టీమ్స్ తోటి అది ఎప్పటికప్పుడు దాని మూమెంట్ని ట్రాక్ చేయటం, అంటే దీనికి శాటిలైట్ కాలర్ VHF టెక్నాలజీ ఉండటం వల్ల, అలాగే మనము నైట్ విజన్ అలాగే థర్మల్ డ్రోన్స్ సహాయంతో ఎప్పటికప్పుడు మూమెంట్ని ట్రాక్ చేస్తూ ఉంటున్నాము. అది ఎక్కడ ప్రదేశాలకి, ఏ గ్రామాల పరిసరాలకి వెళ్తుందో అక్కడ గ్రామస్తులకి అందరికీ అవగాహన కల్పించడం, సైమల్టేనియస్గా ఒకవేళ హ్యూమన్ మీద అటాక్ చేసే అవకాశాలు ఉంది, గ్రామంలోకి చొరబడే అవకాశం ఉందనుకుంటే దానికి మళ్ళీ మత్తిచ్చి వైజాగ్ జూకి తరలించే విధంగా సైమల్టేనియస్గా టీమ్స్ని కూడా అరేంజ్ చేసి అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఇది నార్మల్గా ఉండే పులికి బిహేవియర్కి కాకుండా వేరే విధంగా, అంటే నార్మల్గా ఏంటంటే పులి క్యాటిల్ని కిల్ చేసిన తర్వాత ఒక రోజులో కాకుండా నెక్స్ట్ డే కూడా రావటం అన్నది ఉంటుంది. కాకపోతే ఇది రాకుండా, మళ్ళీ ఆ ప్రాంతానికి రాకుండా కొత్త ప్రదేశాలకు వెళ్తూ మళ్ళీ అక్కడ కొత్తగా క్యాటిల్ని చంపుతూ ముందుకు వెళ్తూ ఉంది. సో సుమారు ఇప్పటి వరకు పులి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటుందంట? సుమారు ఒక 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసిందండి, ట్రావెల్ చేసింది. సో కొన్ని ల్యాండ్స్కేప్స్లో ఏంటంటే మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ ముందుకు వెళ్ళటం ఇలా చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా గమనిస్తే కాకినాడ జిల్లాలో ముందు ఏలేశ్వరం మండలం, తర్వాత ప్రతిపాడు మండలం, తర్వాత శంఖవరం మండలం, అన్నవరం వరకు వచ్చింది. సో మా అంచనాతో ముందుకు వెళ్తుంది అనుకుంటే మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు ప్రతిపాడు మండలంలోకి ఎంటర్ అయ్యింది. సో ఇదే విధంగా మళ్ళీ హై ఫారెస్ట్లోకి, ఇంటీరియర్ ఫారెస్ట్లోకి వెళ్తే మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు, పులికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అది అలా కాకుండా మళ్ళీ జనావాసాల్లోకి ఎంటర్ అయితే మాత్రం దీనికి మత్తిచ్చి బంధించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. అంటే గతంలో రాజమండ్రి నుండి దీని ప్రయాణం మొదలుపెట్టి పోలవరం జిల్లా, అలాగే ఇప్పుడు కాకినాడ జిల్లా ప్రతిపాడు 4 మండలాల్లో కూడా పులి సంచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎప్పుడైనా ఈ సంచారంలో మనుషులపై దాడి చేసిందంటారా? ఇప్పటి వరకు అసలు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. కాకపోతే ఎందుకు మరి ఇంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, స్వభావరీత్యా యాక్సిడెంటల్ ఎన్కౌంటర్ జరగచ్చు. అంటే మనుషుల్ని అవాయిడ్ చేస్తూ అది తిరుగుతున్నా సరే అనుకోకుండా మనుషులు కనుక పులి ఉండే ప్రాంతంలో ఉంటే అప్పుడు అటాక్ జరిగే అవకాశం ఉంది. దాన్ని నివారించడం కోసం కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. అంటే గత 17 రోజుల నుంచి ఈ యొక్క మానిటర్ చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు పులి జాడ పూర్తి స్థాయిలో మీకు అందిందంటారా? పూర్తి స్థాయిలో అందిందండి. మేము ఎన్నోసార్లు దాన్ని మత్తిచ్చి బంధించడానికి కూడా ప్రయత్నం చేశాము. ఎంతో దగ్గరగా వచ్చింది. నేను కూడా ఫీల్డ్లో ఉన్నప్పుడు పూర్తిగా నా సమక్షంలో పర్యవేక్షణలో జరుగుతున్నప్పుడు కూడా సుమారు 200 మీటర్ల దగ్గర వరకు కూడా వచ్చింది. సో టీమ్స్కి దగ్గరగా వచ్చింది, కొన్ని సందర్భాల్లో 100 మీటర్ల దగ్గరకు కూడా వచ్చింది. కానీ అది హ్యూమన్ ప్రెజెన్స్ని పసిగట్టి వెంటనే డైరెక్షన్ మార్చుకుంటూ వెళ్తూ ఉంది. మనకి ట్రాంక్యులైజ్ మత్తు ఇవ్వటానికి ఏంటంటే ఒక 30 మీటర్ల దగ్గరలో ఉంటే దానికి ఇబ్బంది లేకుండా, మనకి ఎక్కడ టార్గెట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ ప్రయత్నంలో టీమ్స్ ఉన్నారు, కానీ ఇప్పటివరకు అది తప్పించుకుంటూ ఉంది. సో ఫర్దర్గా అది ఇంటీరియర్ ఫారెస్ట్లోకి వెళ్తే అందరికీ మంచిది, లేని పక్షంలో ట్రాంక్యులైజ్ చేస్తాం. గత 3 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతాన్ని పులి సంచరించింది. ఆ పులికి ఈ పులికి ఏమైనా తేడా ఉందా, లేకపోతే అది ఇది ఒకటేనంటారా?
ఇది ఒకటని మనం నిర్ధారించలేమండి. ఇంకొకటంటే దీని బిహేవియర్ పూర్తిగా భిన్నంగా ఉంది. గతంలో వచ్చిన పులి అది ఇంటీరియర్ ఫారెస్ట్‌లోకి వెళ్తానికి ప్రయత్నం చేస్తూ ఇంటీరియర్ ఫారెస్ట్‌లోకి వెళ్ళిపోయింది. ఇది ఇంటీరియర్ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చింది. సో, బయటకొచ్చి వెళ్ళటానికి ఇష్టం ఉన్నట్టు, అంటే దానికి ఆలోచన ఉన్నట్టు ముందు వరకు కనిపించలేదు. కానీ గత 2 రోజుల నుంచి చూస్తుంటే మళ్ళీ యూ టర్న్ తీసుకుని ఇంటీరియర్ ఫారెస్ట్ వైపు వెళ్తుంది. అది స్వాగతించదగ్గ పరిణామం. అలా కాకుండా మళ్ళీ విలేజెస్ వైపు వస్తే దానికి మత్తిచ్చి బంధించడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే పులి సంచారం మొదలైందో ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ ప్రాంతం నుంచి మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉందా? లేకపోతే అడవి మార్గాన వెళ్ళే పరిస్థితి ఉందంటారా? అడవి వైపే వెళ్తది, ఇంటీరియర్ ఫారెస్ట్ వైపే వెళ్తదన్నది మేము అంచనా వేస్తున్నాము. ఎందుకంటే నిన్న చూసుకున్నప్పుడు రెవెన్యూ కొండపై ఉంది. ఈరోజు ఇంటీరియర్ రిజర్వ్ ఫారెస్ట్ కొండపైకొచ్చింది. అంటే ఇంకా కొంచెం థిక్ ఫారెస్ట్‌కి వచ్చింది. ఇంకా ముందుకి వెళ్తే దానికి ఇంకా బాగా కవర్ దొరుకుతది. సో, ఆ విధంగా వెళ్తదన్నది మా అంచనా వేస్తున్నాము. ఇన్ కేస్ అలా కాని పక్షంలో మేము అన్ని చర్యలు తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రజలకి ఏమైతే సూచన ఇవ్వదలుచుకున్నారు? ప్రజలు అటవీశాఖ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకు కూడా కాకినాడ ప్రజలు, జిల్లా ప్రజలు ఎక్కడైతే ఈ 3 మండలాల్లో కూడా చాలా మంచి సహకారాన్ని అందించారు. అటవీశాఖ పూర్తి సహాయ సహకారాలు అందించారు. ప్రజలతో పాటు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందించారు. సో, మేము కోరుకునేది ఏంటంటే, ఎక్కడైతే పులి సంచరించే ప్రాంతాల్లో మీరు ఈ పశువుల్ని అక్కడ కట్టేయటం కానీ, అలాగే మీ ఫార్మర్స్, రైతుల మూవ్‌మెంట్ గానీ, ఏ విధమైన ప్రజల మూవ్‌మెంట్ ఉండకూడదు. దాన్ని అవాయిడ్ చేయాలి. రాత్రిపూట అడవిలోకి గానీ, దగ్గరలో గానీ, అటవీ ఆనుకుని ఉన్నటువంటి పొలాల్లో గానీ మీ సంచారం ఏది ఉండకూడదు. రాత్రిపూట ఇంట్లోనే ఉండి బయట వెలుతురుండేలాగా పెట్టుకుంటే యూజువల్‌గా పులులు అవాయిడ్ చేస్తాయి. సో, ఏ విధమైన సమాచారం ఉంటే, ఎక్కడన్నా పులి వచ్చిన ఆనవాళ్ళు ఏమన్నా ఉంటే, పాదముద్రలు ఏమైనా ఉంటే ఇమ్మీడియేట్‌గా అటవీశాఖకి సమాచారం ఇస్తే మేము వచ్చి ఇమ్మీడియేట్‌గా దాని మీద స్పందిస్తాము. అలాగే పులిని మత్తిచ్చి వైజాగ్ జూకి తరలించే పనిలో మేమందరం కూడా నిమగ్నమై ఉన్నాం. లాస్ట్ క్వెషన్ అండి. ఏదైతే ఈ యొక్క పులి సంచారం ఉందో అది ప్రజల దృష్టిలో పడితే మీకు సమాచారం అందించడానికి టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? మనకి ఇక్కడ అందరికీ కూడా టోల్ ఫ్రీ నెంబర్స్‌తో పాటు ఇక్కడ ఇమ్మీడియేట్‌గా స్టాఫ్ అందరూ కూడా ఈ లొకేషన్‌లోనే ఉంటున్నారు. రాత్రి పగలు కూడా ఇక్కడ కంటిన్యూస్‌గా నైట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటున్నారు. రైట్ ఫ్రమ్ బీట్ ఆఫీసర్ నుంచి రేంజ్ ఆఫీసర్, నేను కూడా మా మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి. మాకు సమాచార జాప్యం కూడా ఏమీ లేదు. ఇమ్మీడియేట్‌గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీడియా మిత్రులు కూడా ఇమ్మీడియేట్‌గా షేర్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్‌కి సహకారం అందిస్తున్నారు. ఖచ్చితంగా ఇష్యూ 1-2 రోజుల్లో రిజాల్వ్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. పులిని పట్టుకునేందుకైతే మాత్రం ఫారెస్ట్ ఉన్నతాధికారులు, అలాగే ఫారెస్ట్ సిబ్బంది, ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన పోలీసు, అలాగే రెవెన్యూ, అలాగే పంచాయతీ అధికారులు వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ప్రజలు కూడా వీరికి సహకరించడంతో పాటు ఎవరైతే ఫారెస్ట్ అధికారులు డైరెక్షన్ ఇచ్చారో, సూచనలు ఇచ్చారో ఆ సూచనలు పాటిస్తూ ఖచ్చితంగా ప్రజలు కూడా వీరికి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అలాగే ఏదైతే ఫారెస్టులో సంచరిస్తున్న పులి పొరపాటున ప్రజలకు ఎవరికైనా మాత్రం దర్శనమిస్తే దగ్గరలో ఉన్న ఫారెస్ట్ అధికారులకు తెలియచేయాల్సిందిగా కూడా తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి 17 రోజులుగా పులి సంచారాన్ని పసిగడుతూ దాన్ని అడవి మార్గంలో పంపించడం కానీ, లేకపోతే ఏదైతే విశాఖ జూ ఉందో దానికి పంపించేందుకు కానీ అధికారులు కృషి చేస్తున్నామంటూ అధికార న్యూస్కు తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇక్కడ ఈ యొక్క బందోబస్తు మరింత తీవ్రతరం చేయడం, పులి జాడను కనుక్కునేందుకు పవర్ఫుల్ టెక్నాలజీని వాడడం కూడా జరుగుతుందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.